కాకినాడ సూర్యారావుపేట బాల త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా స్వయంగా యుఐడిఏఐ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక హంగులతో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రంను యుఐడిఏఐ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ జావీద్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ యుఐడిఏఐ ఆధార్ సేవా కేంద్రం మేనేజర్ కె శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ సంబంధిత సేవలను మరింత సులభతరంగా చేరువ చేసే ఉద్దేశ్యంతో ఆధార్ సేవా కేంద్రం నందు సాంకేతికతను పునరుద్ధరించుకునేందుకు గత నెల 27వ తేదీ నుండి మూసివేయడం జరిగిందన్నారు. తిరిగి నూతన సాంకేతికతో నేటి నుంచి సేవలు పునః ప్రారంభించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఆధార్ సేవా కేంద్రానికి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆధార్ సేవా కేంద్రం ఆపరేషన్స్ మేనేజర్ శశిధర్ కుమార్, సాయి, భాస్కర్ మరియు సేవా కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు కె శ్రీనివాస్ వర్మ. నేను ఆధార్ సేవా కేంద్ర కాకినాడ సెంటర్ మేనేజర్ని. గత నెల 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సాంకేతిక పునరుద్ధీకరణ నిమిత్తము ఆధార్ సేవా కేంద్రం మూసివేయడం జరిగింది. ఈరోజు నూతన సాంకేతికరణతో పునః ప్రారంభించడం జరిగింది. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి, మీ అందరూ వచ్చి ఆధార్ సేవలను వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మేము కూడా నూతన సాంకేతికతతో మీ ఆధార్లో అప్డేట్లన్నీ కూడా సాధ్యమైన త్వరలో చేయడానికి రెడీగా ఉన్నాము.